జీవన్ దాన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కాకినాడలో అవయవ దానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 7 గంటలకు అపోలో హాస్పిటల్ కాకినాడ వద్ద వందలాది మంది వైద్యులు, నర్సులు, విద్యార్థులు, సామాజిక సేవకులు మరియు ప్రజలు పాల్గొని వాగ్దాన్ నిర్వహించారు. ఈ వాగ్దాన్ ఫ్యాబిన్ కన్వెన్షన్ హాల్ వరకు సాగి ప్రజల్లో అవయవ దానం ప్రాముఖ్యతపై విశేష అవగాహన కలిగించింది. తదుపరి జరిగిన ప్రధాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. అవయవ దానం ద్వారా మరొకరి జీవితాన్ని కాపాడడం అత్యున్నతమైన సేవ అని అన్నారు. గౌరవ అతిథులుగా కర్రి పద్మశ్రీ పాల్గొని అవయవ దానం యొక్క సామాజిక ప్రాధాన్యతను వివరించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ విష్ణువర్ధన్, డాక్టర్ కె బాబ్జీ, మాజీ సంచాలకులు మరియు వైద్య విద్యారంగ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణ మరియు డాక్టర్ సోమయాజులు, ట్రస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ సుభాకర్, మెడికోవర్ హాస్పిటల్స్ మరియు డాక్టర్ జేవి రావు, అంజిబాబు, అపోలో హాస్పిటల్స్ పాల్గొని అవయవ దానంపై విలువైన అభిప్రాయాలు తెలియజేశారు. డాక్టర్ కె రాంబాబు, డైరెక్టర్ విఐఎంఎస్ మరియు సిటిసి జీవన్ దాన్ ఏపీ ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు, అవయవదాత కుటుంబాలకు సన్మానాలు మరియు అవగాహన ప్రసంగాలు జరిగాయి. జీవన్ దాన్ ఏపీ తరపున అధికారులు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు మరియు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. శివనారాయణ గారు donated his kidneys, liver, cornea. I request the family members to come on to the dais. Obesity, what you say, diabetic, all sorts of things, many disturbances in our lives we are facing. So I wish you all with this organ donating camp and others lifestyle improving camp should also be conducted along with this, and I wish every one of you all will make this awareness program a grand success and give people to live many times in many bodies. Thank you one and all. The impact on the deaths due to unavailability, the timely organ donation. So it's a huge impact. Means actually sir told about everything that మీరు ఆర్గన్ డొనేషన్ ఇవ్వడం వల్ల మీ ఆస్తితో పాటు అందరూ ఫస్ట్ ఆస్తి గురించి ఆలోచిస్తాము. ఏంటంటే మనం చనిపోయిన తర్వాత కూడా ఇది ఎవరికి చెందాలి, ఏం చేయాలి అని చెప్పి ఓన్లీ ఆస్తి గురించి ఆలోచిస్తాం. దానికి తీసుకున్నంత కేర్ ఇంకా దేనికి తీసుకోం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత ఇది మా కొడుకులకు ఉండాలి, తర్వాత మా మనవాళ్ళకు ఉండాలి అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆస్తి ఫిజికల్ అసెట్. బట్ మీ ఆర్గన్స్ వచ్చేసి లైఫ్స్, అంటే మీరు చనిపోయిన తర్వాత కూడా బ్రతకడం. మెసేజ్ గివెన్ బై ఆల్ ఆఫ్ దెమ్, మీన్స్ ఆల్ ద people have given the same message, so we are taking that message. And the big challenge is about the religion. So religious లో ఆర్గన్స్ ఇవ్వకూడదు అది ఇది అని చెప్తారు. బట్ మీరు అర్థం చేసుకుని ఇంపార్టెంట్, వీ హ్యావ్ టు ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ టు అచీవ్ ద జీరో డెత్స్ ఇన్ ఫ్యూచర్. అండ్ అగైన్ మనం ఈరోజు ఈ డాక్టర్స్ అందరం కలిసి ఇక్కడ ఉంటున్నారు అంటే ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ దిస్. యాక్చువల్లీ దే ఆర్ హియర్ as a social cause, means apart from working, apart from service, and they are here for a social cause to bring this awareness.